ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూశారు. అందరూ కూడా దీనిపైన సూచనలు ఇవ్వాల్సిందిగా ముందుగా సీనియర్ మెంబర్ కొనతాల రామకృష్ణ గారిని కోరుతున్నానండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు అధ్యక్ష. నేను ఇటువంటి విషయాలు వినాల్సి వస్తుందనేసి ఏ రోజు కూడా అనుకోలేదు అధ్యక్ష. ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం వారు అప్పుడే చెప్పారు అధ్యక్ష. భారత రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉందో అది ఉపయోగించే వ్యక్తులు బట్టి ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష. బహుశా ఇటువంటి వ్యక్తుల చేతిలో రాజ్యాంగం పడుతుందని బహుశా అంబేద్కర్ గారు కూడా ఊహించి ఉండరు అధ్యక్ష. ఊహించుంటే అంబేద్కర్ గారు వేరే రకమైన రాజ్యాంగం చేసి ఉండేవారు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు శాశ్వతంగా జైలు వెనక ఓచల వెనక నిల్చోబెట్టేటువంటి రాజ్యాంగం అవసరం ఉందన్నది ఇప్పుడు గమనించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. మనం రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఓచకోత చూసాం అధ్యక్ష. లక్షలాది మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి జెనోసైడ్ చేయడం చూసాం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో లక్షలాది మంది యువత జీవితాలని ఈ రకంగా పాడు చేసేటువంటి దుర్మార్గపు వ్యక్తిని ఈరోజే బహిరంగంగా చూడడం జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి వ్యక్తుల చేతిలో పడితే ఏ రకంగా వ్యవస్థ నాశనం అయిపోద్దా అన్నది అందుకు ఇంతకంటే తార్కాణం ఇంతకంటే రుజువులు ఏమి కూడా లేవు అధ్యక్ష. ఎంతవరకు ఎందుకు రావటం లేదో చాలా మంది ఏదో ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అందువల్ల రావటం లేదని అనుకుంటున్నారు. కానీ అధ్యక్ష అసలు కారణం ఇదే అధ్యక్ష. ఇటువంటి తప్పుల్ని సమర్థించుకోలేక ముఖం చాటేసుకొని ఇంట్లో కూర్చొని ఒక వర్చువల్ జీవితంలో గడుపుతున్నటువంటి అపరిచిత వ్యక్తి ఈరోజు ఏ రకంగా వస్తారు అధ్యక్ష. ఇంతమంది జీవితాలు నాశనం చేశాక బహుశా దేశ చరిత్రలోనే ఇటువంటి అరాచకాలు జరగడం అన్నది చూడదు అధ్యక్ష. మన దేశం గొప్పతనం ఏంటంటే మన బ్రిటిషర్స్ వెళ్ళిపోయాక ఐసీఎస్ అధికారులు ఉండేవారు అధ్యక్ష బ్రిటిషర్స్ టైంలో. దాని తర్వాత ఐఏఎస్ వచ్చాక మనకు స్వతంత్రం వచ్చాక బహుశా ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థగా వ్యవస్థగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ కి పెట్టేటువంటిది చాలా పవిత్రమైనటువంటి సంస్థగా ప్రపంచ దేశాలు కూడా గమనిస్తూ మన ఐఏఎస్ ఆఫీసర్లు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్లుగా ప్రపంచం అంతా గుర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే గ్రూప్ 1 ఆఫీసర్స్ ని ఎంపిక చేసేటువంటి ఒక మంచి అధికార వ్యవస్థను ఉండాల్సింది. రాజ్యాంగం నడిపేది లెజిస్లేటర్స్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అధ్యక్ష. అటువంటిది ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ని ఈ రకంగా తీసుకొని ఇది చూస్తూ ఉంటే ఒకటే జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష. గతంలో 2019-24 మధ్య ఒక వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా అయితే తీసుకొని వచ్చి వారికి పార్టీకి కావాల్సిన వారికి కావాల్సిన వాళ్ళు ఏ రకంగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారో అదేవిధంగా ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారులు కూడా వారికి కావాల్సిన విధంగా చేసుకోవడం అన్నది చాలా అన్యాయమైన వ్యవస్థ. ఇది క్షమించడానికి ఘోరం అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హత ఏమాత్రం కూడా లేదు అధ్యక్ష. నైతికంగా వారు ఏం ఆలోచించకుండా మన నైతికంగా రాజీనామా చేసినటువంటి మహనీయులు చూసాం. ఆనాడు చిన్న రైలు యాక్సిడెంట్ జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నీలం సంజీవ్ రెడ్డి గారు కోర్టు ఒక చిన్న స్ట్రిక్చర్స్ పాస్ చేసిందని సిటీ బస్సుల విషయంలో వారు రాజీనామా చేశారు అధ్యక్ష. అటువంటిది ఏ మొహం పెట్టుకొని ఈ పవిత్రమైనటువంటి ఆలయానికి రాగలుగుతాడు. అందుకే రాలేకే మొహం చల్లకే ఈ హౌస్కి రావటం లేదన్నది అయితే నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అధ్యక్ష. ఇటువంటి వాళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇవి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ఏం జరిగిందన్నది చాలా ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. పేపర్లు మార్చేయటం, వైట్ హౌస్ లో పెట్టేయడం, ఆఖరికి ఇవాల్యూషన్ చేసే వాళ్ళు కూడా వారు అర్హత లేనటువంటి వ్యక్తుల చేత వాల్యుయేషన్ చేయించడం అన్నది బహుశా నేను అనుకోవడం ఏ ప్రైవేట్ కంపెనీలో కూడా ఎవరు వారు సొంతంగా రిక్రూట్మెంట్ కూడా అర్హత చూసుకొని ఆ కంపెనీ బాగుండాలని అనుకుని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అధ్యక్ష.
ఎంత బంధుప్రీతి ఉన్నప్పటికీ వారి వరకు వచ్చేసరికి ప్రైవేట్ సంస్థలు కూడా మంచి వాళ్ళు ఉండాలి. ఆఖరికి మన డ్రైవర్ని ఎన్నుకునేటప్పుడు కూడా నమ్మకస్తుడు, మంచివాడు ఉండాలి, ఎఫిషియెంట్ ఉండాలి అని అనుకొని సెలెక్ట్ చేసుకుంటాం అధ్యక్ష. అటువంటిది ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారుల్ని ఈ రకంగా సెలెక్ట్ చేయడం అన్నది చూస్తే ఈ రాష్ట్ర యువతకు పూర్తిగా జీవితం మీద ఆశపోయి నిరాశతో ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఏపీ 18 ఇస్తే 2025 వరకు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఇన్ని లక్షల మంది 1,50,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఇంక ఈ వ్యవస్థ మీద నమ్మకం ఏముంటుంది అధ్యక్ష. మొన్ననైతే ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఏవైతే అది నీట్ పేపరు లీక్ అయినందుకు జరిగినటువంటిది కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి ఎంత ఘోరాలు అయితే వాటికి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులైతే అసలు రాజకీయాల నుంచి శాశ్వతంగా పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి చీడపురుగులు వైరస్ కంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య విలువలు గౌరవం లేనటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజాస్వామ్య విలువలు పోవడమే కాకుండా ప్రజాస్వామ్య సిస్టమ్ అంతా కూడా పోతుంది అధ్యక్ష. ఇప్పటికీ కూడా మన రెవెన్యూ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఎంత రకంగా కొలాప్స్ అయిపోయిందంటే ఇప్పటికీ కూడా సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఏ గ్రామానికి వెళ్ళినా లక్షలాది కేసులు ఈ రకం రెవెన్యూ లిటిగేషన్ తో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మన వ్యవస్థకు చాలా గౌరవప్రదమైనటువంటి ఒక ప్రజాస్వామ్య విలువలతో ఉన్నటువంటి నిస్వార్థంగా ప్రజలు ఈ వ్యవస్థను సరి చేసేటువంటి హక్కు ఉన్నటువంటి ప్రజాస్వామ్య అధ్యక్ష. మనది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో పారదర్శకత, వ్యక్తికి వ్యక్తికి ఉన్నటువంటి అనుభవంతో, వ్యక్తికి ఉన్నటువంటి ప్రతిభతో ఉన్నటువంటి సెలక్షన్స్ జరిగేటువంటి దేశంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి దీని మీద ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు పూర్తిగా చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడటం కూడా అసలు మాట్లాడడానికి కూడా సిగ్గుపడే వ్యవస్థ వస్తుంది అధ్యక్ష. మనం రాజకీయాలకు వెళ్ళాక రోడ్డు మీదకి వెళ్ళాక మేము ప్రజాప్రతినిధులం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు చేసినటువంటి గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే సిగ్గుపడాలి అధ్యక్ష. ఈ రాజకీయ నాయకులు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు చేస్తారా, మా జీవితాలతో ఎంత ఘోరంగా ఆడుకుంటారా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎంతకంటే ఘోరమైన లేదు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు బహుశా కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా అధ్యక్ష బహిరంగంగానే ఉరిదీసే దేశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు చేసినప్పుడు మరి బహిరంగ శిక్షకి పూర్తిగా అర్హత ఉన్నటువంటి మన చట్టాలు అంగీకరించో కానీ అటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తుల అధ్యక్ష వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇవన్నీ కూడా జరగకుండా ఉండే విధంగా ఇంకా ఆయన సిగ్గుపడాలి అధ్యక్ష. సిగ్గుపడే ఇది నిందలు వస్తాయని తెలుసుకునే మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో అంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ పరీక్షలు జ్ఞాపకొచ్చాయి అధ్యక్ష. అంత చక్కగా జరిగాయి అధ్యక్ష. ఇక్కడ డిఎస్సి టీచర్ సెలక్షన్ కూడా అంత గొప్పగా జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా కామెంట్ చేస్తూ నిరాశ తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి అధికారులు గతంలో అయితే చాలా మంది రిజైన్ చేసి పక్కనే ఉన్నటువంటి మనం జార్ఖండ్ లో చూసాం అధ్యక్ష. మొన్ననే ఏపీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులు మెంబర్స్ అందరూ రాజీనామా చేశారు అధ్యక్ష. ఈ అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారందరూ రాజీనామా చేయాలి. ఈ నాన్ అధికారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రాజకీయ వ్యవస్థ నుంచి వారంతటా వారు రాజీనామాలు చేసుకొని పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడతారు. ప్రజలకి ఈ వ్యవస్థ మీద విశ్వాసం వస్తుంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కాపాడడం వల్ల అవుతాం కాబట్టి ఇవన్నీ కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు దీని మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ, జాయింట్ అసెంబ్లీ కమిటీ ఒకటి వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఒకవైపు కోర్టు పర్యవేక్షణలో సిట్టు ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా అఖిల పక్షంతో వేసి ఏం జరిగిందో అన్నది తీసుకొని గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటువంటి అన్యాయాన్ని మరి భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా తగు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా ఇటువంటి ఎవరు చేసినప్పటికీ వారు ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగం పోయే విధంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజకీయాల నుంచి తప్పుకునే విధంగా చట్టాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. లేదంటే ఇదే పరిణామం ఇంకా కొనసాగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా
మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే వీరి శిక్షకు అన్ని రకాలుగా అర్హులు అధ్యక్ష. ఇంతకంటే ఎక్కువ వెళ్ళినప్పటికీ కూడా అధ్యక్ష చెప్పడానికి కూడా సిగ్గుపడాలి అధ్యక్ష. చూస్తా ఉంటే నిజంగా ఇవన్నీ జరిగాయా అని అది కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అందరం నమ్మాలి అధ్యక్ష. లేదని అనుకుంటే మన కమిటీ వేసుకొని ఇంకోటి వేసుకున్నప్పటికీ ఇవన్నీ జరిగి ఉండవు, ఇవన్నీ ఊరికే కేవలం రాజకీయంగా బురద చల్లడానికి వేస్తున్నారు అని అనుకుంటారు అధ్యక్ష. కానీ కోర్టునే తప్పుదోవలు పట్టించారు అధ్యక్ష. వీళ్ళు కోర్టుకే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఒక క్రిమినల్ నేచర్ కలిగినటువంటి వ్యక్తికి, ప్రజాస్వామ్యం మీద విలువలు లేనటువంటి వ్యక్తికి, 16 మాసాలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తులకి ఈ రోజు ప్రజాస్వామ్యం మీద విలువలు ఉండవు కాబట్టే ఇటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాటలేదు అధ్యక్ష. అవినీతికి అర్హత లేనిది ఏదీ లేదంటారు అధ్యక్ష. అట్లాగే ఇందులో కూడా దీని ఏ విషయం కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తులు లేకుండా ఉండే విధంగా కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడే సమాజం హర్షిస్తుంది అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వాన్ని ప్రజల అధికారం ఇవ్వడానికి కూడా గల కారణం అటువంటి వ్యక్తులు శిక్షించి సరైనటువంటి ప్రజాస్వామ్య బాటను సరైన దారిలో పెట్టమని అధికారం ఇచ్చారు కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. మా జనసేన పార్టీ తరఫున దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మేము కూడా దీన్ని ఎండార్స్ చేస్తూ వారు ముఖ్యమంత్రి గారు ఏ చర్యలు తీసుకుంటారో ఆ చర్యలకు అందరూ కూడా మా జనసేన పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు ముఖ్యమంత్రి గారికి ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష.